అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్, నా భర్త పేరు కళ్యాణ్ కుమార్, మా అత్త కుసుమకుమారి, ఆడపడుచు రాజ్యలక్ష్మి వరకట్నం కోసం వేధిస్తున్నారు సార్. ఇంతకు ముందు వచ్చేసి డబ్బులు మేము కట్నం ఇచ్చినాము, 25 తులాలు బంగారు, 1,50,000 క్యాష్. మళ్ళా కూడా సారె కిందికి వాషింగ్ మిషన్లని, ఫ్రిడ్జులని, నగలని అన్నీ తెమ్మని టార్చర్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ కాపురానికి రమ్మని కోర్టులో కేసు వేసినారు సార్. అది కోర్టు కేసు కొట్టేసింది. ఎందుకంటే వాళ్ళు పిలుచుకెళ్ళలేదు చెప్పిన డేట్కి, అందుకని జడ్జి సార్ కొట్టేసినారు. మళ్ళీ వచ్చేసి మేము ఇట్లా వీళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు సార్. ఈయన రోజు తాగొచ్చేది, కొట్టడము, పిల్లల్ని నన్ను డే అండ్ నైట్ తాగుతాడు సార్, ఫుల్ డ్రింకర్. అది చెప్పుకుంటే మా మావయ్య వాళ్ళకు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోగా నన్నే తిట్టి నన్నే కొట్టేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు కూడా రోజు వచ్చి టార్చర్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మేము కేసులు 498 పెట్టింటే అది కూడా సాక్షులను బెదిరించి భయపడించి వాళ్ళను కొంతమందిని కొనేసి ఆ కేసు కూడా కొట్టేసేటట్టు చేసినారు సార్. ఈయన వైస్ చైర్మన్ ఇంతకుముందు గురుమోహన్ ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి అడా చైర్మన్గా ఉన్నారు సార్. మెయిన్ ఆయన సపోర్ట్ వలన నా అత్తమామలు, నా భర్త మమ్మల్ని నన్ను నా పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి డైవర్స్కి సైన్ చేయమని ఇప్పుడు నాకు ప్రెషర్ చేస్తున్నారు సార్. 10 మినిట్స్ టైం ఇచ్చి నన్ను సైన్ చేయకపోతే చంపేస్తాం పిల్లల్ని నేను బెదిరిస్తున్నారు సార్. నెక్స్ట్ పిల్లలకి జాబ్స్ రాకుండా, పిల్లల్ని చదువుకోనికుండా, వాళ్ళని దిక్కులేని వాళ్ళని లాగా చేస్తాము అని బెదిరిస్తున్నారు సార్. పక్కింటి వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏదో క్యాజువల్గా కూర్చుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించి భయపడించి లోపలికి పంపించేస్తున్నారు సార్. అసలు వాళ్ళు నాతో ఏం మాట్లాడలేదు కూడా. అయినప్పటి నుండి టార్చర్ చేస్తూనే ఉన్నారు సార్. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా, ఎంత కట్నం తెచ్చినా, 25 తులాలు బంగారు, 1,50,000 క్యాష్ అన్నీ ఇచ్చినాం సార్. అయినా కూడా మళ్ళీ ఇంకా అని మా అత్త, మా ఆడపడుచు ఇద్దరు వేధిస్తూనే ఉన్నారు సార్. వాళ్ళకి సపోర్ట్గా మా మామ, మా ఆయన, వాళ్ళ బంధువులు అందరూ కలిసి కూడా టార్చర్ చేస్తున్నారు సార్. అయినా కూడా అట్లే ఓపికగా వెళ్తా ఉన్నా కూడా, సంసారం చేసుకుంటా వెళ్తా ఉన్నా మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా టార్చర్ చేస్తూనే ఉన్నారు సార్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డైవర్స్ ఇది కోర్టులో కేసు నడుస్తుంది సార్. నడుస్తూ ఉన్నా కూడా కాంప్రమైజ్ అవ్వాలని చెప్పని వాళ్ళు టార్చర్ పెడతాన్నారు. కానీ కాంప్రమైజ్కి అయితే లేదు సార్. వాళ్ళు డైవర్స్కి నన్ను సైన్ చేయమని ప్రెషర్ చేస్తున్నారు. 10 నిమిషాలు టైం ఇచ్చి నన్ను సైన్ చేస్తేనే సరే, లేకపోతే బెదిరిస్తున్నారు సార్. చంపేస్తాము, పిల్లల్ని కేసులు పెట్టిస్తాము, పిల్లలకి జాబులు రాకుండా చేస్తాము, చదువుకోనికుండా చేస్తాము అని చాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.